మహిళా డాక్టర్పై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పీఎన్ఆర్ టౌన్షిప్ మహిళలు. కలకత్తాలో మహిళా డాక్టర్పై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మంగళవారం రాత్రి సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పీఎన్ఆర్ టౌన్షిప్కు చెందిన మహిళలు పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1వ వార్డ్ కౌన్సిలర్ వేములకొండ పద్మ హాజరయ్యారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, సభ్య సమాజం తలదించుకునేలా మానవ మృగాలు చేసిన ఘటన యావత్ జాతి నివ్వెరపోయేలా చేసిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేటి ఆధునిక కాలంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, పాలకులు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డ్ కౌన్సిలర్ పద్మ, ఉమా, రజిత, స్వప్న, విమల కుమారి, శైలజ, టౌన్షిప్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అత్యాచార నేరస్తులను కఠినంగా శిక్షించాలి. అత్యాచార నేరస్తులను కఠినంగా శిక్షించాలి. మహిళా హక్కులే మానవ హక్కులే. మహిళా హక్కులే మానవ హక్కులే. మహిళలపై దాడుల నిరోధానికి కఠిన చట్టం చేయాలి. మహిళలపై జరుగుతున్న దాడులను నివారించాలి. మహిళలపై జరుగుతున్న దాడులను నివారించాలి. మహిళలపై జరుగుతున్న దాడులను నివారించాలి. మహిళలపై దాడుల నిరోధానికి కఠిన చట్టం చేయాలి. కఠిన చట్టం చేయాలి. అత్యాచార నేరస్తులను కఠినంగా శిక్షించాలి. అత్యాచార నేరస్తులను కఠినంగా శిక్షించాలి. అత్యాచార నేరస్తులను కఠినంగా శిక్షించాలి. మహిళల ఐక్యత వర్ధిల్లాలి. మహిళల ఐక్యత వర్ధిల్లాలి. మహిళల ఐక్యత వర్ధిల్లాలి. మహిళల హక్కులు మానవ హక్కులు.